హాయ్ అండి. ఏదైతే మోడీ గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారో, ఏదైతే ఇండియాలో ఉన్న పాకిస్తాన్ ఎవరైతే పౌరులు ఉన్నారో, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే కొన్ని కొన్ని హాస్పిటల్లో కొంతమంది ఆపరేషన్ కోసం వచ్చిన వాళ్ళు కావచ్చు, లేకుంటే కొంతమంది పర్యాటకులు కావచ్చు, వీళ్ళందరినీ అయితే ఇమ్మీడియట్గా 48 అవర్స్లో అయితే వెనక్కిపోమని చెప్పింది. అలానే ఎక్కువగా సింధు జలాల గురించి మాట్లాడారు. ఏదైతే పాకిస్తాన్ దాదాపు ఎక్కువ మంది అక్కడ రైతులు బతుకుతున్నారంటే ఈ సింధు జలాల నుంచే. ఆ సింధు జలాలను అయితే ఆపేశారు. ఆల్మోస్ట్ ఆపేస్తామని చెప్పేశారు. దాని గురించి పాకిస్తాన్ వేరే చోటకి వెళ్తామని చెప్తుంది, ఐక్యరాజ్య సమితికి వెళ్తామని చెప్తుంది. అప్పుడెప్పుడో అలానే హిమాచల్ అగ్రిమెంట్ దాన్ని రద్దు చేసుకోవడానికి అయితే చేస్తూ ఉంది. ఇలా అయితే కొన్ని ఆంక్షలు అయితే విధిస్తూ ఉంది. అలానే ఇక్కడ నుంచి పాస్పోర్ట్లు కానీ లేకుంటే మనది ఎవరైతే మెయిన్ గేట్లోనే ఆ గేట్లని మూసేశారు, అటు నుంచి ఇటు రావడం కానీ ఇటు నుంచి అటు వెళ్ళడం కానీ వీసాలు బంద్ చేశారు. పాకిస్తాన్ ఎవరు వెళ్ళడానికి లేదనేది బంద్ చేశారు. ఓవరాల్గా అయితే చాలా రెస్ట్రిక్షన్స్ అయితే పాకిస్తాన్ మీద అయితే ఆంక్షలు విధించింది. దీనికి ధీటుగా అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. పాకిస్తాన్ సిల్లీగా అనిపించింది నాకైతే, చాలా సిల్లీగా. ఏంటి, మా దేశం పైన విమానాలు ఎగరకూడదు, అలానే మా దేశానికి ఎవరు రాకూడదు. ఇప్పుడు పాకిస్తాన్ పోయి ఎవడైనా అక్కడ తిరగాలనుకుంటాడు, అసలు ఆ దేశంలో బతకాలని ఎవడైనా కోరుకుంటాడా? కాబట్టి ఈ దేశంలో వ్యాపారాలు పెట్టుకొని ఏమో అంటాడు. ఇంకా సింధు జలాలు అయితే మేము ఐక్యరాజ్య సమితి పోతున్నాడు, ఐక్యరాజ్య సమితి ఏం బిగుతారో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఇలా రకరకాలుగా అయితే ఏదో ఎందుకు పనికిరాని, అంటే పాకిస్తాన్ వల్ల మనకు రూపాయి కూడా ఉపయోగం లేదనే విషయం మన అందరికీ తెలిసిందండి. మరి ఏదన్నా ఉపయోగం ఉందంటే మన ఇండియా నుంచి వాళ్ళు పొందుతున్నారు తప్ప మన దేశ పౌరులు వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు ఉండాలనుకోవట్లేదు, మన దేశ పౌరులు వెళ్ళి అక్కడ వెళ్ళి ఏదైనా బిజినెస్లు పెట్టాలనుకోవట్లేదు. వాళ్ళే మన దేశానికి వచ్చి ఏదైనా చేయాలనుకుంటున్నారు, వాళ్ళు వచ్చి చదువుకోవాలనుకుంటున్నారు. అన్నీ మన దేశం గురించి ఎక్కువ వాళ్ళు ఆధారపడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఆంక్షలు పెట్టేది నాకు అర్థం కావట్లేదు. సరే, ఏదైనప్పటికైతే ఫైనల్గా అయితే ఇలా మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. ఫైనల్గా అయితే మోడీ గారు అయితే చాలా గట్టిగా, ఎంత గట్టిగా అంటే చాలా ఇది